వెల్కమ్ టు రాఘవేంద్ర ఆన్లైన్ కోచింగ్ సెంటర్. ఎస్పెషల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 పిల్లలకు సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి క్లాసులు ప్రతిరోజు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఫస్ట్, ఇండియన్ పాలిటీ సిలబస్. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఇండియన్ పాలిటీలో ఉంటుంది. వాస్తవంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సిలబస్ పేపర్లో ఉండేటటువంటి అంశం ఒకటే, మనకి రాజ్యాంగ అవలోకనం అని ఉంటుంది. అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఆ ఒక్క టాపిక్లోనే మనకు కవర్ అవుతుంటాయి. కాబట్టి మనం చెప్పుకునేటటువంటి టాపిక్స్, ఫస్ట్ వన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, ఇదొక టాపిక్. సెకండ్ వన్, షెడ్యూల్స్. థర్డ్ వన్, పార్ట్స్, విభాగాలు. ఫోర్త్ వన్, ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ వన్, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విత్ స్టేట్ పాలసీ. Another one, యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. యూనియన్ గవర్నమెంట్ టు బి ఎగ్జిస్ట్ ఇన్ ద 3 types ఆఫ్ గవర్నమెంటల్ ఆర్గాన్స్. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా 3 ప్రభుత్వాంగాలు ఉంటాయి. లైక్ దట్, వన్ ఈజ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, సెకండ్ వన్ ఈజ్ యూనియన్ లెజిస్లేచర్ బ్రాంచ్, థర్డ్ వన్ ఈజ్ యూనియన్ జ్యుడిషియరీ బ్రాంచ్. 1 కేంద్ర కార్యనిర్వాహక శాఖ, 2 కేంద్ర శాసన శాఖ, 3 కేంద్ర న్యాయ శాఖ. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. ఎవరీ స్టేట్ గవర్నమెంట్ టు బి ఎగ్జిస్ట్ ఇన్ ద 3 types ఆఫ్ గవర్నమెంటల్ ఆర్గాన్స్. లైక్ దట్, వన్ ఈజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ ఈజ్ స్టేట్ లెజిస్లేచర్, థర్డ్ వన్ స్టేట్ జ్యుడిషియరీ. ఒకదాన్ని రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటాం, రెండో దాన్ని రాష్ట్ర శాసన శాఖ అంటాం, మూడో దాన్ని రాష్ట్ర న్యాయ శాఖ అంటాం. అనదర్ వన్, రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు. నెక్స్ట్, లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు. ఎస్పెషల్లీ 73rd అండ్ 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్.
73rd and 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, అలానే కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగబద్ధ సంస్థలు, అలానే లీగల్ బాడీస్ చట్టబద్ధమైన సంస్థలు, అలానే మెమరీ కోడ్ ఆఫ్ ద ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ను సులభంగా గుర్తుంచుకునేటటువంటి పద్ధతి, అలానే ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు, ఇవన్నీ కూడా ఇండియన్ పాలిటీలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకు చాలా ఉపయుక్తంగా లేదా చాలా ఉపయోగకరంగా ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ వన్ షెడ్యూల్స్ స్టార్ట్ చేసుకుందాం. Schedules which means subordinate topics of our Constitution of India. భారత రాజ్యాంగానికి అనుబంధ పీఠికలోనే మనం షెడ్యూల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సబార్డినేట్ టాపిక్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సో దిస్ కాల్డ్ ఈజ్ ఏ షెడ్యూల్స్. భారత రాజ్యాంగానికి అనుబంధ పీఠికలోనే మనం షెడ్యూల్స్ అనేటటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది. At the beginning of the Constitution, schedules are 8. రాజ్యాంగం ప్రారంభంలో మనకున్నటువంటి మొత్తం షెడ్యూల్స్ సంఖ్య 8. ప్రజెంట్ షెడ్యూల్స్ ఆర్ 12. ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ సంఖ్య 12. బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్? 8. ప్రజెంట్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్? 12 షెడ్యూల్స్. ప్రారంభంలో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ సంఖ్య 8, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ సంఖ్య 12. ఫస్ట్ వన్ ఫస్ట్ షెడ్యూల్, మొదటి షెడ్యూల్ అంటాం. టు బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇండియన్ టెరిటరీ, భారత భూభాగాన్ని గురించి తెలియజేస్తుంది. టు బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇండియన్ టెరిటరీ. దీన్ని మనం తెలుగులో భారత భూభాగం అంటాం. టు బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇండియన్ టెరిటరీ. ఇండియన్ టెరిటరీ విచ్ మీన్స్ names and boundaries of the 28 state governments and also names and boundaries of the 8 union territories. 28 రాష్ట్రాల పేర్లు, వాటి సరిహద్దులు, 8 కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు, వాటి సరిహద్దులను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్నే ఫస్ట్ షెడ్యూల్ లేదా మొదటి షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే ఇక్కడ అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు, బిఫోర్ ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956, టోటల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ అగైన్ క్లాసిఫికేషన్ టు ద 4 కేటగిరీస్. మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలను 4 కేటగిరీలుగా వర్గీకరించుకున్నాం. లైక్ దట్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏలో ఉన్నటువంటి మొత్తం స్టేట్ గవర్నమెంట్స్, మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు 10. పార్ట్ బిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు 10. పార్ట్ సిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు చూడానా, పార్ట్ ఏలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు 10. పార్ట్ బిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు 9. పార్ట్ సిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు 10. పార్ట్ డిలో ఉన్నటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ దీవులు. ఆఫ్టర్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956, 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించిన తరువాత టోటల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ 14. మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు 14. టోటల్ యూనియన్ టెరిటరీస్ ఆర్ 6. మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు 6. బిఫోర్ ద 2019, 2019 ముందు టోటల్ యూటీస్, మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు 7. ఫ్రమ్ 2019 ఆన్వర్డ్స్, 2019 నుండి టోటల్ యూనియన్ టెరిటరీస్ 9. ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ టోటల్ యూనియన్ టెరిటరీస్, మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు 8. అంటే 2020 జనవరి 26వ తారీఖున దాద్రా నగర్ హవేలీ మరియు డయూ డామన్ అనేటటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే యూటీగా, ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి తగ్గడం జరిగింది. కాబట్టి 28 రాష్ట్రాల పేర్లు, వాటి సరిహద్దులు,
8 కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వాటి సరిహద్దులను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం మొదటి షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. లైక్ నెక్స్ట్ వన్ సెకండ్ షెడ్యూల్. Salaries and allowances of the constitutional heads. రాజ్యాంగబద్ధ అధిపతుల జీతభత్యాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం సెకండ్ షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్, అంటే ఇక్కడ చూడబా, ఫస్ట్ వన్ ఈ ఆర్టికల్స్ అమ్మా. సెకండ్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇవి నాన్న: 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186, 221. దీన్ని మనం రాజ్యాంగబద్ధ అధిపతుల జీతభత్యాలు అంటాం. ఇంగ్లీష్లో సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్స్. రాజ్యాంగబద్ధ అధిపతుల జీతభత్యాల గురించి వివరిస్తుంది రెండో షెడ్యూల్. లైక్ దట్ 59 సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే రాష్ట్రపతి వేతనాన్ని గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి వేతనం ఎంత? 5 lakhs. నెక్స్ట్ 65 సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి వేతనాన్ని గురించి తెలియజేస్తుంది. జనరల్గా ఉపరాష్ట్రపతికి వేతనం ఎంత అంటే, ఉపరాష్ట్రపతికి వేతనం లేదు. రాజ్యసభ చైర్మన్ హోదాలోనే ఉపరాష్ట్రపతి వేతనాన్ని తీసుకోవడం జరుగుతుంది, 97వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని. నెక్స్ట్ అకార్డింగ్ ఆర్టికల్ 97 సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్స్. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటాం. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే సభాధ్యక్షుల జీతభత్యాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే 97. సభాధ్యక్షులు, లోక్సభ అధ్యక్షులు ఎవరుంటారు? స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. రాజ్యసభ అధ్యక్షులు చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్. వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూలే 97. స్పీకర్ నెలసరి వేతనం 4 lakhs. డిప్యూటీ స్పీకర్ నెలసరి వేతనం 2.5 lakhs. రాజ్యసభ చైర్మన్ నెలసరి వేతనం 4 lakhs. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నెలసరి వేతనం 2.5 lakhs. వీరికి సంబంధించినటువంటి జీతభత్యాల గురించి వివరించే ఆర్టికల్ 97 టు బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్. సభాధ్యక్షుల వేతనాన్ని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ అకార్డింగ్ ఆర్టికల్ 125 సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జెస్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ అకార్డింగ్ ఆర్టికల్ 125. ఓకే, సుప్రీంకోర్టులో 2 రకాలుగా న్యాయమూర్తులు ఉంటారు. ఒకతను సీజే, రెండో అతను ఆర్డినరీ. ఓకేనా? ఒకతను ప్రధాన న్యాయమూర్తి, మరికొంతమంది సాధారణ న్యాయమూర్తులు ఉంటారు. కాబట్టి ప్రధాన న్యాయమూర్తి వేతనం 2.8 lakhs, 2,80,000. సాధారణ న్యాయమూర్తి వేతనం, ఆర్డినరీ జడ్జి వేతనం 2.5 lakhs, 2,50,000. వీరి జీతభత్యాల గురించి వివరించేటటువంటి షెడ్యూల్ అదే ఆర్టికలే 125. తర్వాత 148 ఆర్టికల్ 148 సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద కాగ్ వేతనాన్ని గురించి తెలియజేస్తుంది. ఎవరి కాగ్ విచ్ మీన్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. జనరల్గా ఇతన్నే మనం కస్టోడియన్ పర్సన్ ఆఫ్ ద ఇండియన్ పబ్లిక్ పర్స్ అంటాం. అంటే మన భారత ప్రభుత్వ ఖజానా కాపలాదారు ఎవరు? కాగ్. అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రభుత్వ ధనాన్ని లేదా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపలా కాసే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక అధికారిని మనం కాగ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ కాగ్కు సంబంధించినటువంటి వేతనాన్ని గురించి వివరించే ఆర్టికల్ ఏది అంటే 148. నెక్స్ట్ 158 ఆర్టికల్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్స్. గవర్నర్లకు సంబంధించినటువంటి వేతనాన్ని గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర గవర్నర్ నెలసరి వేతనం 3.5 lakhs 3,50,000 నెలసరి వేతనం. నెక్స్ట్ 164 ఆర్టికల్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద సీఎం అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల వేతనాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే అకార్డింగ్ ఆర్టికల్ 164. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వేతనం ఒకే విధంగా ఉండదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని లేదా యాక్ట్ని బేసిక్గా తీసుకొని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వేతన సౌకర్యాలను లేదా వేతన ఏర్పాట్లను చేయటం జరిగింది. నెక్స్ట్ అకార్డింగ్ ఆర్టికల్ 186. ఓకేనా, ఇది కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద సాలరీస్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్. రాష్ట్రాల్లో కూడా 2 houses ఉంటాయి. లైక్ దట్ వన్ ఈజ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెకండ్ వన్ ఈజ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒకదాన్ని విధాన సభ అంటాం, రెండవ దాన్ని విధాన పరిషత్తు అంటాం. ఈ విధాన సభలో ఉండేటటువంటి సభాధ్యక్షుల్ని స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అంటాం. పరిషత్తులో విధాన పరిషత్తు లేదా కౌన్సిల్లో ఉండేటటువంటి వారిని చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ అంటాం. వీరికి సంబంధించినటువంటి జీతభత్యాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ అకార్డింగ్ ఆర్టికల్ 186. వీరి జీతభత్యాలు కూడా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా సమానంగా ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి ప్రత్యేకమైన చట్టం ఆధారంగా వీరి జీతభత్యాలను ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా డిసైడ్ చేయటం, ఒక్కో విధంగా నిర్ణయించడం జరుగుతుంది. లాస్ట్ వన్ అకార్డింగ్ ఆర్టికల్ 221. Salaries and allowances of the High Court judges. Salaries and allowances of the High Court judges. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే అకార్డింగ్ ఆర్టికల్ 221. హైకోర్టు సీజే, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి వేతనం 2.5 lakhs 2,50,000. హైకోర్టు ఆర్డినరీ జడ్జి, హైకోర్టు సాధారణ న్యాయమూర్తి వేతనం 2.25 lakhs 2,25,000. These members' salaries will be paid the central government consolidated fund. Pension facilities will be paid the these members' salaries will be paid the state government consolidated fund. Pension facilities will be paid the central government consolidated fund. వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. పెన్షన్ బెనిఫిట్స్ లేదా పెన్షన్ సౌకర్యాలను మాత్రం కేంద్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఇది 2వ షెడ్యూల్. నెక్స్ట్ 3rd షెడ్యూల్ స్ఫీరింగ్ మెథడ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్స్. స్వేరింగ్ మెథడ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్స్ లేదా ఓత్ ఆఫ్ సెరమనీ మెథడ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్స్ అంటే రాజ్యాంగబద్ధ అధిపతుల జీతభత్యాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం 3rd షెడ్యూల్ 3వ షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే రాజ్యాంగబద్ధ అధిపతుల పదవీ ప్రమాణ స్వీకారం, దాన్నే ఇంగ్లీష్లో స్వీరింగ్ మెథడ్ అంటాం లేదా ఓత్ ఆఫ్ సెరమనీ మెథడ్ అంటాం. అంటే మనం చెప్పుకున్నటువంటి రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, గవర్నర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, సాధారణమైనటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం 3rd షెడ్యూల్ అంటాం. కాబట్టి స్వీరింగ్ మెథడ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్స్ రాజ్యాంగబద్ధ అధిపతుల పదవీ ప్రమాణ స్వీకారాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్నే 3rd షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం.
తర్వాత ఫోర్త్ షెడ్యూల్, ఓకేనా, స్పెషల్ ప్రయారిటీ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు ద రాజ్యసభ. చూడమా, స్పెషల్ ప్రయారిటీ టు ద స్టేట్ గవర్నమెంట్స్ ఫ్రమ్ ద రాజ్యసభ. రాజ్యసభలో రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఏమంటాం 4వ షెడ్యూల్ అంటాం. అంటే వాస్తవంగా మన భారతదేశంలో, అదే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలను బేసిక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, పెద్దల సభ అయినటువంటి, ఎగువ సభ అయినటువంటి ఈ రాజ్యసభల్లో అక్కడ ఉన్నటువంటి సభలు మనం సెనేట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. జనాభా పరిమాణం, జనాభా నిష్పత్తితో ఏమాత్రం సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిష్పత్తిలో రాజ్యసభ స్థానాలను కేటాయించడం జరిగింది. అయితే మన భారతదేశాన్ని బేసిక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిష్పత్తిలో రాజ్యసభ స్థానాల కేటాయింపు జరగలేదు. జనాభా నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ రాజ్యసభ స్థానాలు, జనాభా నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకు తక్కువ రాజ్యసభ స్థానాలను కేటాయించడం జరిగింది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి సభనే మనం రాజ్యసభ అంటాం. కాబట్టి దీనికి గల మరొక పేరే మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం. అంటే రాష్ట్రాల మండలి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిష్పత్తిలో రాజ్యసభ స్థానాలు లేవు అని చెప్పుకున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎక్కువ రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు 31. ఆ తర్వాత మహారాష్ట్రను తీసుకున్నట్లయితే 19. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్లయితే 17. ఓకేనా, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు ఎన్ని, కలిసి ఉన్నప్పుడేమో 18, ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలు ఎన్ని అంటే 11. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు 7. ఓకేనా, అంటే దీని ప్రకారం అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిష్పత్తిలో రాజ్యసభ స్థానాల కేటాయింపు జరగలేదు. రైట్. నెక్స్ట్, ఫిఫ్త్ షెడ్యూల్, 5వ షెడ్యూల్. Explain about the administrative effects of the scheduled areas. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనా కార్యకలాపాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని 5వ షెడ్యూల్ అంటాం. ఎగ్జాంపుల్, మన భారతదేశంలో షెడ్యూల్స్ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఓకేనా, ఇలాంటి రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ప్రాంతాలను ఏ విధంగా పరిపాలించాలి అంటే, ఈ షెడ్యూల్డ్ జనాభా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ఉండడానికి అవకాశం లేదు. ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటారు. ఆయా ప్రాంతాలను ఏ విధంగా రూల్ చేయాలి, ఆయా ప్రాంతాలను ఏ విధంగా పరిపాలించాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం 5th షెడ్యూల్ అంటాం. నెక్స్ట్, సిక్స్త్ షెడ్యూల్.
ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్. అంటే ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలను ఏ విధంగా పరిపాలించాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని మనం 6th షెడ్యూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆదివాసీలు అంటే ఎవరు? గిరిజనులు. అంటే పర్వత ప్రాంతాలను, కొండ ప్రాంతాలను నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, లేదా నాగరిక సమాజానికి దూరంగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళని మనం ఆదివాసీలు లేదా గిరిజనులు అంటాం. కాబట్టి ఆ ప్రాంతాలను ఏ విధంగా పరిపాలించాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్నే 6th షెడ్యూల్ అంటాం. నెక్స్ట్ 7th షెడ్యూల్. Explain about the division of powers between the union and state governments. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను ఏ విధంగా విభజించాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ని 7th షెడ్యూల్ అంట. డివిజన్ ఆఫ్ పవర్స్ అగైన్ క్లాసిఫికేషన్ టు ద 3 లిస్ట్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను 3 జాబితాల్లో వర్గీకరించుకున్నాం. లైక్ దట్ వన్ ఈజ్ యూనియన్ లిస్ట్, దీన్నే మనం కేంద్ర జాబితా అంటాం. సెకండ్ వన్ ఈజ్ స్టేట్ లిస్ట్, దీన్నే రాష్ట్ర జాబితా అంటాం. థర్డ్ వన్ ఈజ్ కాంకరెంట్ లిస్ట్, దీన్ని మనం ఉమ్మడి జాబితా అంటాం. యూనియన్ లిస్టులో ఉన్నటువంటి మొత్తం అంశాలు 97. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ ఏ లాస్ టు ద యూనియన్ లిస్ట్. కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేసేటటువంటి అధికారం కేంద్రానికే ఉంది. లైక్ దట్ సెకండ్ వన్ ఈజ్ స్టేట్ లిస్ట్. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ ఆర్ 66. At present, state list subjects are 61. At present, state list subjects are 59. Through 101 Constitutional Amendment Act 2016, 7 ఎంట్రీలను పూర్తిగా తొలగించడం జరిగింది కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం అంశాలు 59. The state legislature branches has power to make a laws to the state list. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను రూపొందించడానికి అవకాశం ఉంది. ఇంకా థర్డ్ వన్ ఈజ్ కాంకరెంట్ లిస్ట్, దాన్ని మనం తెలుగులో ఉమ్మడి జాబితా అంటాం. బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రారంభంలో ఈ కాంకరెంట్ లిస్టులో ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి టోటల్ సబ్జెక్ట్స్